హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 28. నువ్వు నా లైఫ్‌లోకి రాకుండా ఉండుంటే బాగుండేది కదా! నా జీవితం ఇలా అల్లకల్లోలం అయ్యేది కాదు అని తల పట్టుకొని కూర్చున్నాడు సూర్య. అప్పుడే విజయ్ సూర్యని అలా చూసి సూర్య దగ్గరికి వచ్చి రేయ్! ఏంట్రా అలా ఉన్నావు? అని అడిగాడు. ప్రణవి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసా నీకు? అని అడిగాడు సూర్య విజయ్‌ని చూడకుండానే. ఈ విషయం వీడికి తెలిసిపోయిందా? అనుకుంటూ నాకీ మధ్య తెలిసింది సూర్య. నిత్య చెప్పింది అన్నాడు విజయ్. ఆ తర్వాత సూర్య ఏమీ మాట్లాడకుండా ఉండడంతో ఇప్పుడేం చేయాలి అనుకుంటున్నావు సూర్య? అని అడిగాడు విజయ్‌నే. ఏం చేయాలిరా నేను? నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దానికి పనిష్మెంట్ ఇచ్చాను అనే అనుకున్నాను తప్ప, ఇప్పుడు దాని ప్రతిఫలంగా నా బేబీ వస్తుందని నాకా టైంలో తెలియదు. ఇప్పుడు అదేమో నా బేబీ నా సొంతం అంటూ నేనెవరో తెలియనట్టు మాట్లాడుతుంది. నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? ప్రతిసారి దాని చేతిలో మోసపోతూనే ఉన్నాను కదరా నేను! అన్నాడు సూర్య బాధగా. తనప్పుడు అలా చేసిందంటే ఓకే. కానీ ఇప్పుడు తనకి నువ్వంటే ఇష్టం లేకపోతే నీ బేబీని ఎందుకు కావాలి అనుకుంటుంది సూర్య అన్నాడు విజయ్. అంటే ఇప్పుడేమంటావురా? దానికి నా మీద ప్రేమ పొంగి పొరలి పారుతుంది అంటావా? అన్నాడు సూర్య వెటకారంగా. నీ మీద ప్రేమ లేకపోతే నీ బేబీ కూడా వద్దు అనుకునేది కదరా! మరిప్పుడెందుకు కావాలి అనుకుంటుందో నువ్వే చెప్పు. సరే మరి నా బేబీని నాకు ఇవ్వమని చెప్పరా? తను 9 నెలలు మోసి కని నీకిస్తుంది అంటావా సూర్య? అయితే దాన్ని నా దగ్గరికి రమ్మని చెప్పరా? ఇవన్నీ నాతో కాదు సూర్య. నువ్వు ప్రణవితో మాట్లాడు. తను ఏమంటుందో అప్పుడు తెలుస్తుంది కదా! మీ మధ్యలోకి మూడో మనిషి రావడం బావుండదు సూర్య అని నచ్చచెప్పాడు విజయ్. ఆ! ఎలారా తట్టుకోవడం ఈ బాధలన్నిటిని? దానికి పనిష్మెంట్ ఇచ్చానే అని అనుకున్నాను. కానీ దాని ప్రతిఫలంగా ఇప్పుడు నా బేబీ వస్తుందని నేను ఏమాత్రం ఊహించలేదు. అదేమో నా బేబీ నా సొంతం అంటూ నేనెవరో తెలియనట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలిరా? ఇప్పుడు నేనేం చేసినా అది నా దగ్గరికి వస్తుందా? అది నన్ను మర్చిపోయినట్టుగా ఇప్పుడు నేను దాని కడుపులో పెరుగుతున్నా నా బేబీని మర్చిపోలేను కదరా! నా రక్తంరా అది. ఎలా దూరం ఉండాలిరా నేను? అనుకుంటూ బాధపడుతూ సూర్య మిగిలిన మందు కూడా తాగుతూ ఉన్నాడు. "రేయ్! ఇక తాగడం ఆపు. నువ్వు రూమ్‌కి పద" అని విజయ్ సూర్యని తన రూమ్‌కి తీసుకెళ్ళి, "సూర్య మార్నింగ్ నుండి ఏం తిననట్టు ఉన్నావు. కాస్త భోజనం చేద్దువు గాని" అన్నాడు విజయ్. "ఆహా! నాకేం తినాలని లేదురా" అన్నాడు సూర్య ముభావంగా. రేయ్! ఇప్పుడు తమరు యంగ్ బాయ్ కాదు. ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నావు. అర్థమైందా? ఇలా తిక్క తిక్క పనులన్నీ ఇక ఆపేసి ఇలా రోజు తాగి తందనాలు ఆడితే పుట్టేవాడు ఎగిరి తంతాడు. అర్థమైందా? కాబట్టి ఈ అలవాట్లు మానుకో. ఇకనైనా ఈ తాగడం తగ్గించరా బాబు కాస్త అన్నాడు విజయ్. ఆ తండ్రి అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సూర్యకి. ఎందుకే నాకిలాంటి మూమెంట్స్ అన్నీ దూరం చేస్తున్నావు? మనకి పెళ్లయిందో లేదో రెండో రోజు నువ్వు నాకు వద్దు అని నన్ను వదిలిపెట్టి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు నాకు ఆ సంతోషం లేకుండా చేశావు. ఇప్పుడు నా బేబీని కడుపులో పెరుగుతుంటే కూడా ఆ విషయం నాకు చెప్పకుండా దాచేసి ఇన్ని వేషాలు వేస్తున్నావు. అంటే అప్పుడు నిన్ను బలవంతంగా లొంగదీసుకున్నాను అని ఇప్పుడు నా బేబీని నాకు కాకుండా చేద్దామనుకుంటున్నావా? ఏం చేద్దామనుకుంటున్నావు అసలు నువ్వు? నీ మనసులో ఏముందే? ఏం చేయాలని ఇన్ని జరుగుతున్నా కూడా నువ్వు నోరు విప్పడం లేదు? ఏ హ్యాపీనెస్‌ని కూడా నా లైఫ్‌లో లేకుండా చేస్తుంది మాత్రం నువ్వే వీటన్నిటికి బాధ్యురాలివి నువ్వే అనుకుంటూ ఉన్నాడు సూర్య. విజయ్ కాస్త భోజనం తీసుకురావడంతో ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు తినేసి ఇక బెడ్ మీద వాలిపోయాడు సూర్య. తండ్రి అవుతున్నాను అన్న సంతోషమో, బాధో, దుఃఖమో, ఆనందమో ఏదో తెలియడం లేదు సూర్యకి. కానీ ఆ రోజు అసలు నిద్ర పట్టలేదు అతడికి. అలా తెల్లవార్లు బెడ్ మీద దొర్లుతూ టైం వంక చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు తెల్లారుతుందా అని. ఆ నైట్ అతడికి ప్రణవిని చూడాలి అనిపించింది.
కానీ ఇంటికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా బయటికి తోసి అతని మొహం కూడా చూడదు ఆ రాక్షసి అనుకొని సైలెంట్‌గా ఇంట్లోనే ఉండిపోయాడు సూర్య. కానీ ఉదయాన్నే 6కి లేచి 7కల్లా ఆఫీస్‌లో తేలాడు. కానీ ప్రణవి ఆ టైంకి ఇంకా బెడ్ కూడా దిగలేదు. మెల్లిగా లేచిన ప్రణవి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నిత్య చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఇద్దరు ప్రణవి, నిత్య కలిసి ఆఫీస్‌కి బయలుదేరారు స్కూటీలో. ఆఫీస్‌కైతే వెళ్తుంది కానీ ఇప్పుడు సూర్యని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. ప్రణవి సూర్యకి చెప్పాను అన్న విషయం ఇంకా నిత్యకి కూడా చెప్పలేదు ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.